ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా 10వ తరగతి జీవశాస్త్రంలోని మొదటి పాఠ్యాంశమైన పోషణ సంబంధించినటువంటి మొదటి వీడియోను మనం కంప్లీట్ చేసుకున్నాం. మొదటి వీడియోలో మనము పోషకాలు అంటే ఏమిటో తెలుసుకున్నాము. అదేవిధంగా కిరణజన్య సంయోగక్రియ అంటే ఏమిటో తెలుసుకున్నాము. అదేవిధంగా కిరణజన్య సంయోగక్రియ సమీకరణాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా వాన్ హెల్మెంట్ అనేటువంటి శాస్త్రవేత్త మరి మొక్కలకు అదేవిధంగా నీటి సంబంధంపై మరి ఒక ప్రయోగం నిర్వహించినని, ఈ ప్రయోగాన్ని చేయడానికి పూర్తి చేయడానికి 5 సంవత్సరాలు పడుతుందని మనం నిన్నటి వీడియోలు తెలుసుకున్నాము. మరి 17వ శతాబ్దంలో ఈ యొక్క కిరణజన్య సంయోగక్రియ గురించి తెలుసుకోవడం ఆరంభమైనా సరే, ఈ యొక్క 300 సంవత్సరాలు ఈ యొక్క కిరణజన్య సంయోగక్రియ మరి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి సమయం పట్టిందని నిన్నటి వీడియోలో మనము క్లియర్గా తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క కిరణజన్య సంయోగక్రియలో మరి సరళ పదార్థాలు అనేవి సంక్లిష్ట పదార్థాలుగా మార్పు చెందడం అనేది మరి కిరణజన్య సంయోగక్రియ అంటామని మనం తెలుసుకున్నాము. ఈ యొక్క కిరణజన్య సంయోగక్రియ అనేది ఒక కాంతి రసాయనిక సంక్లిష్టమైన రసాయనిక చర్యగా చెప్పవచ్చు. ఎందుకు సార్ కాంతి రసాయనిక అంటే, ఇందులో చర్య రసాయనిక చర్య కాంతి సమక్షం జరుగుతుంది కాబట్టి దీన్ని మనం అంటే కాంతి రసాయనిక చర్య అంటాము. ఇది కిరణజన్య సంయోగక్రియ గురించి మనం నిన్న తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క 1937 సంవత్సరంలో వాన్ నీల్ అనేటువంటి శాస్త్రవేత్త సిబి వాన్ నీల్, పూర్తి పేరు సిబి వాన్ నీల్ అటువంటి శాస్త్రవేత్త మరి ఈ యొక్క సమీకరణాన్ని ప్రామాణికంగా ఆమోదించినప్పటికీ మరి ఈ యొక్క సమీకరణాన్ని ఇప్పుడు కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క కిరణజన్య సమీకరణలో మరి ఏం జరుగుతుందంటే, మరి కార్బోహైడ్రేట్ యొక్క అణువు తయారీకి మరి ఒక కార్బన్ డైఆక్సైడ్ అణువు, అదేవిధంగా 2 అణువుల నీరు అవసరమని ఈ యొక్క సిబి వాన్ నీల్ చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క కిరణజన్య సమీకరణ ఫలితంగా అంత్య ఉత్పత్తిగా మరి కార్బోహైడ్రేట్స్తో పాటు నీరుగా ఒక అణువు నీరు కూడా ఏర్పడుతుందని మనం నేటి వీడియోలో క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా రాసాయనిక సమీకరణం తీసుకున్నాము. అదేవిధంగా సిబి వాన్ నీల్ ఈ యొక్క పర్ఫుల్ సల్ఫర్ బ్యాక్టీరియాపై పరిశోధన జరిపి మరి ఇక్కడ H2Sకు బదులుగా మరి ఈ యొక్క కిరణజన్య సమీకరణలో H2S అనేది ప్రారంభ పదార్థంగా ఏర్పడుతుందని, మరి ఈ యొక్క ఆక్సిజన్ బదులు ఈ యొక్క పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలో ఈ యొక్క ఆక్సిజన్ బదులు మరి సల్ఫర్ అనేది వెలువడిందని, అదేవిధంగా కిరణజన్య సమీకరణం చూసాము. ఈ యొక్క కిరణజన్య సమీకరణ అనేది ఈ యొక్క నిర్వచనాన్ని 2017 ఈ యొక్క సమీకరణం మాత్రం ఆడడం జరిగిందని మనం గత వీడియోలో తెలుసుకున్నాము. రైట్, ఈ వీడియోలో మనం మరికొన్ని విషయాలు అయితే నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆకుల్లో పిండి పదార్థం ఏ విధంగా తయారవుతుందో మనం చూద్దామండి. ఈ యొక్క ఆకులో పిండి పదార్థం అనేది ఒక రకమైన కార్బోహైడ్రేట్గా మనము చెప్పవచ్చు. ఎండలో పెరుగుతున్న మెత్తని మరియు పలుసుని ఆకులు గల మొక్క నుండి ఒక ఆకును తీసుకోవాలి. ఎందుకు ఎండలో పెరుగుతుందంటే, ఎండలో పెరిగేదాన్ని తీసుకోవాలంటే, ఈ యొక్క ఎండలో పెరిగేటువంటి ఈ యొక్క మొక్క కిరణజన్య సమీకరణ జరుపుకొని ఈ యొక్క పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటుంది కనుక మనం ఎండలో పెరుగుతున్నటువంటి ఈ యొక్క మెత్తని అదేవిధంగా పల్చడి ఆకులు ఉన్నటువంటి ఒక మొక్క నుండి ఒక ఆకును తీసుకోవాలి. తీసుకొని ప్రయోగానికి పరికరాలను సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకున్న తర్వాత ఒక పరీక్ష నాలుకనైతే మనం తీసుకోవాలండి. ఈ విధంగా పరీక్ష నాలుక ఉంది. ఈ పరీక్ష తీసుకొని ఈ పరీక్ష నాలుకలో మనము మిథిలేటెడ్ స్పిరిట్ తీసుకోవాలండి. దేని తీసుకొని ఈ పరీక్ష నాలుకలో మిథిలేటెడ్ స్పిరిట్ తీసుకొని ఇందులో మనం తీసుకున్నటువంటి ఈ యొక్క మెత్తగా ఉన్నటువంటి అది పలుచగా ఉన్నటువంటి ఈ యొక్క ఆకునైతే ఈ యొక్క మన పరీక్ష నాలుకలో ప్రవేశపెట్టాలి. రైట్, మరి ఈ విధంగా ఈ యొక్క మిథిలేటెడ్ స్పిరిట్లో ఈ యొక్క ఆకును ఉంచేసి ఏం చేయాలంటే, మరి ఆకును
మరిగించాలండి. ఆకులు ఏం చేయాలి, ఈ యొక్క మిథైల్ స్పిరిట్‌తో సహా ఈ ఆకుని మరిగించాలి. తర్వాత ఆకును ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ యొక్క మిథైల్ స్పిరిట్‌లో మనము ఆకును ఉంచామండి. మరి ఉంచిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ యొక్క నీటిని ఫస్ట్ మరిగించాలి. ఆ యొక్క నీటిలో ఈ యొక్క ఆకును మరిగించాలి. మరిగించిన తర్వాత ఈ యొక్క ఆకును ఏం చేయాలంటే, మిథిలేటెడ్ స్పిరిట్ కలిగినటువంటి ఈ యొక్క పరీక్ష నాళికలో మనము ఉంచాలండి. మరొకసారి క్లియర్ చూద్దామండి. మనం ఏం చేద్దామంటే, ఎండలో పెరుగుతున్నటువంటి మెత్తని అదేవిధంగా పలుచని ఆకులు కలిగినటువంటి ఒక ఆకును తీసుకోవాలి. తీసుకొని ఈ యొక్క ప్రయోగానికి పరికరాలను సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకున్న తర్వాత మనం ఒక పరీక్షణాలు తీసుకొని ఈ యొక్క పరీక్షణాలకు అంటే ఈ యొక్క మిథైలేటెడ్ స్పిరిట్ తీసుకోండి. ఈ విధంగా మిథైలేటెడ్ స్పిరిట్‌ను తీసుకొని మన దీంట్లో ఆకు ఉంచి మనం ప్రయోగించాలి. అయితే ముందుగా ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ యొక్క ఆకును నీటిలో మరిగించాలండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఆకును నీటిలో మరిగించాలి. మరిగిన తర్వాత ఈ యొక్క ఆకును తీసుకొని ఈ యొక్క మిథైలేటెడ్ స్పిరిట్ ఉన్నటువంటి ఈ యొక్క దీన్ని మనం మిథైలేటెడ్ స్పిరిట్ తీసుకున్నాం కదా! ఈ యొక్క మిథైలేటెడ్ స్పిరిట్ ఉన్నటువంటి ఈ యొక్క పరీక్ష నాళికలో ఉంచాలి. పరీక్ష నాళిక ఉంచి ఈ యొక్క పరీక్ష నాళికను నీరు కలిగిన బీకర్‌లో ఉంచి మరిగేలా వేడి చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ యొక్క పరీక్షణాలు తీసుకున్నాం. దీంట్లో మిథైల్ స్పిరిట్ తీసుకున్నాం. దీంట్లో బాగా వేడి చేసినటువంటి ఈ యొక్క ఆకుని తీసుకున్నాము. దీంట్లో మిథైల్ స్పిరిట్ ఈ విధంగా ఆకు ఉంది. అదేవిధంగా మిథైల్ స్పిరిట్ ఉంది. రైట్. ఈ పరీక్షణాలు మొత్తం తీసుకెళ్ళి ఏం చేయాలంటే, నీరు కలిగిన ఒక బీకర్‌లో ఉంచాలి. ఈ యొక్క నీరు కలిగిన ఒక పెద్ద బీకర్‌లో దీన్ని ఉంచాలి. ఉంచేసి దీన్ని ఏం చేయాలంటే, ఈ యొక్క బీకర్ మొత్తం ఏంటంటే మనము మరిగేలా వేడి చేయాలి. ఈ యొక్క నీళ్ళు మరిగేలా వేడి చేయాలి. వేడి చేస్తే ఏమవుతుందంటే, ఆకులోని పత్రహరితం మరి తొలగించబడుతుంది. ఆకులోని పత్రహరితం తొలగించబడి ఈ యొక్క ఆకు అంతా కూడా పాలిపోయినట్లుగా కనిపిస్తుంది. మరొక్కసారి చెప్తాను మీ క్లారిటీ కోసం. ఫస్టు ఎండలో పెరుగుతున్నటువంటి ఈ యొక్క మెత్తని అదేవిధంగా పలుచని ఆకు నుండి ఒక మొక్కను తీసుకున్నామండి. తీసుకున్న ప్రయోగానికి అనేక పరికరాలు సిద్ధం చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేశానంటే, ఈ యొక్క ఒక పరీక్ష తీసుకొని దీంట్లో ఈ యొక్క మిథైల్ స్పిరిట్‌ను అదేవిధంగా ఆకును ఉంచాలి. ఉంచిన తర్వాత ఈ మొత్తం పరికరాన్ని ఒక పెద్ద బీకర్‌లో ఉంచాలి. ఈ విధంగా పెద్ద బీకర్‌లో ఉంచేసి ఈ యొక్క బీకర్‌లో ఈ విధంగా నీళ్ళు పోసేసి ఇక్కడ మనం బాగా వేడి చేయాలి. ఇక్కడ ఈ విధంగా బాగా వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ యొక్క ఆకులో ఉండే ఈ యొక్క పత్రహరితం అనేది ఈ పత్రహరితిని తొలగించబడి ఏమవుతారంటే, ఈ యొక్క ఆకు అంతా కూడా పాలిపోయినట్లుగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది ప్రయోగం అండి. ఆకును ఫస్ట్ మొదటిగా వేడి చేయడం. మిథైలేటెడ్ స్పిరిట్ తీసుకొని దాన్ని వేడి చేయడం. ఈ విధంగా అండి. ఈ విధంగా ఫస్ట్ ఏం చేసాం మనం, ఒక బీకర్ తీసుకొని బీకర్ అండి. దీన్ని మనం ఒక పరీక్ష తీసుకొని దీని మిథైల్ స్పిరిట్ దీంట్లో మొత్తం పత్రం ఉంచాము. ఈ పత్రాన్ని ఈ యొక్క బీకర్‌లో ఉంచేసి నీళ్లు పోసేసి ఈ యొక్క బీకర్‌ని ఈ విధంగా కింద వేడి చేస్తే ఇదంతా కూడా పాలిపోయినట్లుగా కనబడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనము ప్రయోగాన్ని అయితే మనం చేయవలసి ఉంటుంది. రైట్. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే, పరీక్ష నాళికను ఈ యొక్క ఆకు నుండి ఈ యొక్క పరీక్ష నాళిక నుండి ఈ యొక్క పరీక్ష నాళిక ఏముంది దీంట్లో ఆకు ఉంది. ఈ యొక్క పరీక్ష నాళికలో. ఈ యొక్క పరీక్ష నాళికలో ఉన్నటువంటి ఈ ఆకును ఏం చేయాలంటే, బ్రష్ సహాయంతో జాగ్రత్తగా బయట చేయండి. ఈ యొక్క మనం వేడి చేసినటువంటి ఈ యొక్క పరీక్ష నాళిక యొక్క లోపల ఉన్నటువంటి ఈ యొక్క ఆకును మనం అంటే బ్రష్ చేత బయటకు తీయాలి. తీసిన తర్వాత ఈ యొక్క ఆకును వాచ్ గ్లాస్ లేదా పెట్రీ డిష్‌లో చూడండి, వాచ్ గ్లాస్ అంటే ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం వాచ్ గ్లాస్ అనేది గాజుతో తయారు చేయబడింది. ఈ విధంగా ఉండే ఈ యొక్క ఆకుని ఈ యొక్క వాచ్ గ్లాస్‌లో మనం ఈ యొక్క ఆకునైతే ఈ విధంగా ఉంచేసండి. ఈ విధంగా ఆకును ఉంచేసి ముడతలు పడకుండా ఈ యొక్క ఆకును ఉంచేసి మీయంటే వెడల్పుగా పరచాలి. పరిచిన తర్వాత ఈ యొక్క ఆకు పని ఏంటంటే, మరి కొన్ని అయోడిన్ చుక్కలు ఏంటంటే, కొన్ని అయోడిన్ చుక్కలు లేదా బెటాడిన్ ద్రావణాన్ని వేయాలండి. ఏం చేయాలి, ఒక అయోడిన్ చుక్కలు ఈ యొక్క ఆకు పైన ఏం చేయాలంటే అయోడిన్ చుక్కలు లేదా బెటాడిన్ ద్రావణాన్ని వేయాలి. వేసి ఏంటంటే మరొకసారి ఈ యొక్క పత్రాన్ని మనము గమనించండి. ఈ యొక్క పత్రాన్ని మనము పరిశీలించాలి. పరిశీలిస్తే ఏమవుతుంది, నీలి నలుపు రంగు అనేది
ఈ యొక్క ఆకులు కనబడుతుంది. నీలి రంగులో ఉన్నటువంటి ఈ యొక్క మచ్చలు నీలి రంగులో ఈ యొక్క పత్రం అంతా కూడా మనకి నీలి రంగులో మనకి బ్లూ కలర్‌లో కనిపిస్తుందండి. ఈ యొక్క నీలి రంగు కనబడడం బట్టి మనం అంటే పిండి పదార్థం యొక్క ఉనికిని అంటే ఆ యొక్క పత్రంలో పిండి పదార్థం ఉందని మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం పిండి పదార్థాన్ని పరీక్షించడానికి ఈ విధమైనటువంటి ప్రయోగాన్నయితే చేయవచ్చు. ఇక నెక్స్ట్ పోతే కిరణజన్య సంయోక్రియకు అవసరమయ్యే కారకాలు. కిరణజన్య సంయోక్రియకు అవసరమయ్యే కారకాలు. అయితే ఇక్కడ ప్రధానంగా కిరణజన్య సంయోక్రియకు కొన్ని బాహ్య కారకాలు అవసరమవుతుంటాయి. కొన్నేమో అంతర కారకాలు అనేవి అవసరం ఉంటాయి. మరి ఏంటి సార్ బాహ్య కారకాలు అంటే మరి గాలి, అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ అండి. గాలి అదేవిధంగా లేదా దీన్ని మనం CO2 అంటాం. CO2 అదేవిధంగా అదండి గాలి, అది కార్బన్ డయాక్సైడ్ ఇది బాహ్య కారకం చెప్పొచ్చు. అదేవిధంగా కాంతిని కూడా మనం బాహ్య కారకాలు అంటే కిరణజన్య సంయోక్రియలో మరి కార్బోహైడ్రేట్లు ఏర్పడడానికి కొన్ని కారకాలు అనేది అవసరం ఉంటుంది. ఈ యొక్క కారకాలను 2 రకాలు. ఒకటి బాహ్య కారకాలు, రెండవది అంతర కారకాలు. బాహ్య కారకాలు ఏంటి సార్ అంటే CO2 అదేవిధంగా ఉష్ణోగ్రత అండి లేదా కాంతి అంటాం. ఇక CO2 అదే కాంతి మనం బాహ్య కారకాలు అంటాము. అంతర కారకాలు అంటే నీరు అదేవిధంగా హరిత రేణువులను ఈ యొక్క అంతర కారకాలు అంటారు. ఎందుకు చెప్తున్నా సార్ అంటే ఒకసారి కిరణజన్య సంయోక్రియ జరగడానికి బాహ్య అంతర కారకాలను చెప్పమని చెప్పేసి బిట్టు అడిగాడు కాబట్టి మీకు ఈ విషయాన్ని జాగ్రత్తగా చెప్పడం జరుగుతుంది. ఇది బుక్‌లో లేదు గానీ మరి బిట్ అడిగింది కాబట్టి చెప్పడం జరిగింది. ఇవి బాహ్య కారకాలు అదేవిధంగా అంతర కారకాలు. నెక్స్ట్ కిరణజన్య సంయోక్రియ ద్వారా కార్బోహైడ్రేట్లు ఏర్పడడానికి కావాల్సినటువంటి ముఖ్యమైన పదార్థాలుగా మనం వీటిని చెప్పవచ్చు. మరి కిరణజన్య సంయోక్రియ జరగడానికి మరి ఏ పదార్థాలు అవసరం సార్ అంటే ఈ యొక్క వాన్ నీల్ ప్రతిపాదించినటువంటి ఈ యొక్క సమీకరణాన్ని మనం చూసినట్లయితే ఏమంటే 6CO2 ప్లస్ 12H2O. 12H2 అంటే 6 అణువుల కార్బన్ డయాక్సైడ్ అదేవిధంగా 12 అణువుల నీటితో చర్య జరిపి ఏ సమక్షం జరుగుతుందంటే క్లియర్ చూడండి 6CO2 ప్లస్ 12H2O గ్యూసురస్ కాంతి హరిత రేణువులు C6H12O6 అటువంటి ఏర్పడుతుంది. దాంతోపాటుగా మరి H2O 2H2 ప్లస్ సంథింగ్ ఏదో మొత్తంగా నీరు అనేది అదేవిధంగా ఆక్సిజన్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా కిరణజన్య సంయోక్రియలో ఉపయోగపడతాయని ఈ యొక్క వాన్ నీల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ పోతే నీరు మరియు కిరణజన్య సంయోక్రియ. ఆ కాలం నాటికి వాన్ హెల్మెండ్‌కు కిరణజన్య సంయోక్రియ జరగదండి. ఆనాటి కాలంలో. తర్వాత జరిగినటువంటి అనేక పరిశోధనలు కిరణజన్య సంయోక్రియ ద్వారా మొక్క బరువు పెరుగుతున్న విషయాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కిరణజన్య సంయోక్రియకు గాలి కూడా అవసరమే. రైట్. కిరణజన్య లేదా ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర వహిస్తుందని ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి అనేది ప్రధాన పాత్ర వహిస్తుందని జోసెఫ్ ప్రిస్ట్లే అనేటువంటి ఈ యొక్క శాస్త్రవేత్త కనుగొనండి. అంటే ఆకుపచ్చని మొక్కలు పెరగాలంటే ఖచ్చితంగా ఈ యొక్క గాలి అనేది ప్రధాన పాత్ర వహిస్తుందని జోసెఫ్ ప్రిస్ట్లీ అనేటువంటి శాస్త్రవేత్త 1770లో 1770 ఓకేనా 1770 సంవత్సరంలో నిర్వహించినటువంటి ఈ యొక్క ప్రయోగాల ద్వారా తేవడం జరిగిందండి. ఈ యొక్క ఆకుపచ్చ మొక్కలకు మరి పెరగాలంటే గాలి అనేది అవసరమని జోసెఫ్ ప్రిస్ట్లీ 1770 సంవత్సరంలో నిర్వహించినటువంటి ప్రయోగాల ద్వారా మనకి తెలవడం జరిగింది. ఆనాటికి శాస్త్రవేత్తలకు కిరణజన్య సంయోక్రియ గురించి అంతగా తెలియదు.
1774 సంవత్సరంలో ఈ యొక్క జోసెఫ్ ప్రిస్లీ ఆక్సిజన్ కనుగొన్నాడండి. ఎప్పుడు కనుగొన్నాడు? 1774 సంవత్సరంలో ప్రయోగాలు చేస్తే 1770. మరి గాలి అవసరం కిరణ సమగ్రకు మరి మొక్కలు పెరగడానికి. అదేవిధంగా 1774లో మాత్రం జోసెఫ్ ప్రిస్లీ ఏం కనుగొన్నాడంటే ఆక్సిజన్ను కనుగొన్నాడు. 1775 సంవత్సరంలో లెవోయిజర్ ఈ వాయువుకు ఆక్సిజన్ అని పేరు పెట్టాడండి. ఈ వాయువుకు అంటే ఆక్సిజన్ కనుగొంది జోసెఫ్ ప్రిస్లీ. అదేవిధంగా మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర వహించి చెప్పింది కూడా జోసెఫ్ ప్రిస్లీ. మరి ఈ యొక్క వాయువుకు ఆక్సిజన్ అని పేరు పెట్టింది మాత్రం మరి లెవోయిజర్. ఈ యొక్క లెవోయిజర్ శాస్త్రవేత్త ఆక్సిజన్కు మరి ఆ యొక్క ఆక్సిజన్ నుండి నామకరణం చేయడం జరిగింది. మరి ఇక గాలి చొరబడిని ఈ యొక్క గంట జాడిలో వెలుగుతున్న కొవ్వొత్తి ఆరిపోవడాన్ని ప్రిస్లీ గమనించండి. గాలి చొరబడని ఈ యొక్క గంట జాడిలో అంటే గాలి లేకుండా ఉన్నటువంటి ఈ యొక్క గంట జాడిలో కొవ్వొత్తి అనేది త్వరగా ఆరిపోవడాన్ని ఎవరు చూశారు? ప్రిస్లీ శాస్త్రవేత్త చూడడం జరిగింది. అదేవిధంగా గాలి చొరబడని ఈ యొక్క గంట జాడిలో ఎలుకను ఉంచినప్పుడు దానికి ఊపిరి ఆడకపోవడం కూడా గమనించాడు ఈ యొక్క ప్రిస్లీ అనే శాస్త్రవేత్త. ప్రిస్లీ ఏం చేశాడు అంటే ఆక్సిజన్ను కనుగొన్నాడు. మరి ఆక్సిజన్ అని పేరు పెట్టింది ఎవరు అంటే లెవోయిజర్. అయితే ఈయన ఒకసారి ఏం చేశాడంటే ప్రిస్లీ గంట జాడిలో వెలుగుతున్నటువంటి కొవ్వొత్తి ఉంచాడండి. ఆ గంట జాడిలో గాలి అనేది లేదు. అంటే ఈ విధంగా గాలి చొరబడని ఈ యొక్క గంట జాడిలో వెలుగుతున్న కొవ్వొత్తి త్వరగా ఆరిపోవడానికి ప్రిస్లీ గమనించాడు. అదేవిధంగా ఈ యొక్క గాలి చొరబడని లేదా గాలి అనేటువంటి గంట జాడిలో ఎలుక ఉంచినప్పుడు మరి ఎలుకకు ఊపిరాడకపోవడం కూడా గమనించాడు ఈ యొక్క జోసెఫ్ ప్రిస్లీ. ఈ పరిశీలన ద్వారా వెలిగే కొవ్వొత్తి ఎలుక రెండు కూడా ఏదో విధంగా గంట జాడిలోని గాలికి నష్టం కలిగినట్లు నిర్ధారణకు వచ్చాడు. ఈ విధంగా ప్రయోగం చూడండి. ఈ యొక్క వెలిగే కొవ్వొత్తికి అదేవిధంగా ఎలుక కూడా ఈ రెండింటిలో మరి ఈ యొక్క గంట జాడిలోని ఈ యొక్క గాలి అనేది నష్టం కలిగినట్లుగా అంటే గంట జాడిలో ఉంటే ఒక గాలి అనేది వీటికి ఊపిరాడకపోవడానికి అంటే వీటికి నష్టం కలిగినట్టుగా చూశాడు. తర్వాత ఏం చేశాడంటే ఈ యొక్క ప్రిస్లీ గంట జాడిలో ఒక పుదీనా మొక్కను ఉంచండి. గంట జాడిలో ఒక పుదీనా మొక్కను ఉంచి పరిశీలిస్తే ఏముందంటే ఎలుక ప్రాణంతో ఉండడాన్ని కొవ్వొత్తి వెలుగుతూ ఉండడాన్ని గమనించాడు. ఇప్పుడు రెండోసారి ఏంటంటే గంట జాడిలో ఒక పుదీనా మొక్కను ఉంచినప్పుడు ఎలుక చనిపోకుండా ప్రాణంతో ఉంది. అదేవిధంగా ఈ కొవ్వొత్తి ఆరిపోకుండా మరి ఈ విధంగా వెళ్ళడాన్ని గమనించాడు. అంటే జంతువుల శ్వాసక్రియకు కొవ్వొత్తి వెళ్ళడానికి ఖర్చు అవుతున్న గాలిని మొక్కలు గాలిలోకి పంపుతుంటాయని ప్రయోగం ద్వారా ప్రిస్లీ ఊహించాడు. ప్రిస్లీ ఈ ప్రయోగం ద్వారా ఏం చెప్పాడంటే జంతువుల శ్వాసక్రియకు అదేవిధంగా కొవ్వొత్తి వెళ్ళడానికి ఈ యొక్క ఖర్చు అవుతున్నటువంటి మొక్కలు ఏం చేస్తాయంటే ఖర్చు అవుతున్న ఈ యొక్క గాలిని మొక్కలు ఏం చేస్తారంటే గాలిలోకి పంపుతున్నాయి అని ఈ యొక్క జోసెఫ్ ప్రిస్లీ ఈ యొక్క ప్రయోగం ద్వారా ఊహించాడు. ఈ యొక్క జోసెఫ్ ప్రిస్లీ తాను నిర్వహించిన ప్రయోగాల ద్వారా వాయు వినిమయం జరగడం వలన వాయువును ఉపయోగించడం ద్వారా వాయు వినిమయం జరగడం వలన వదిలే వాయువు కొవ్వొత్తి వెళ్ళడానికి ఈ యొక్క మొక్కలు అనేవి పుదీనా మొక్క ఉంచాయి కాబట్టి ఆ యొక్క పుదీనా మొక్క అనేది మరి వదిలే వాయువు కొవ్వొత్తి వెలగడానికి అదేవిధంగా జంతువుల మనుగడకు దోహదం చేస్తుందని నిర్ధారణకు వచ్చాడు. ఈ యొక్క ఎప్పుడైతే గంట జాడిలో మరి పుదీనా మొక్క ప్రవేశపెట్టి ఎలుకను మరి అదేవిధంగా
కొవ్వొత్తినుంచాడో, ఎలుక మరి ప్రాణంతో ఉండటాన్ని, అదే కొవ్వొత్తి వెళ్ళడానికి వెలిగి ఉంటాన్ని గమనించాడు. అయితే ఈ యొక్క ప్రయోగం ద్వారా జోసెఫ్ రుస్సెల్ ఏందంటే, ఈ యొక్క ప్రయోగం ద్వారా వాయు వినిమయం అనేది మరి జరగడం వల్లనే ఈ యొక్క మొక్కలు మరి వదిలే వాయువు అనేది కొవ్వొత్తి వెళ్ళడానికి, అదేవిధంగా జంతువుల యొక్క మనుగడ దోహదం చేస్తుందని నిర్ధారణకు వచ్చాడు. అయితే మొక్కలు గాలిలోని కార్బన్ డయాక్సైడ్‌ను కిరణజన్య సంయోక్రియ కిరణజన్య సంయోక్రియకు, ఆక్సిజన్ శ్వాసక్రియకు ఎలా ఉపయోగించుకుంటాయి? ఈ యొక్క కిరణజన్య సంయోక్రియలోనేమో మన మొక్కలు కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించుకుంటాయి. మరి శ్వాసక్రియలో మరి ఈ యొక్క మొక్కలనేవి ఆక్సిజన్‌ను అంటే కిరణజన్య సంయోగం చేయడం మొక్కల్లో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ కావాలి. మరి మొక్కలు ఆ శ్వాసకు జరగడానికి ఆక్సిజన్ కావాలి. మరి ఈ యొక్క ఆక్సిజన్, అదే కార్బన్ డయాక్సైడ్ మరి ఎక్కడి నుండి వస్తాయి మొక్కలంటే, మొక్కలలో అధిక మొత్తంలో ఈ యొక్క వాయు వినిమయం అనేది జరుగుతుంది. మరి ఆకుల్లోని ఈ యొక్క పత్రరంధ్రాల ద్వారా ఈ యొక్క ఆకుల వినిమయం జరుగుతుందని, మరి ఈ యొక్క పత్రరంధ్రాలు అనేవి తెరుచుకొని ఉన్నంత సేపు జరుగుతూనే ఉంటుందని, అంతేకాకుండా కాండం, అదేవిధంగా శ్వాస వేర్లలో ఉన్నటువంటి ఈ యొక్క వాయు రంధ్రాల ద్వారా కూడా వాయు వినిమయం జరుగుతుందని తర్వాత తెలుసుకోవడం అయితే జరిగింది. అంటే కొన్ని ఈ యొక్క సాధారణంగా శ్వాసక్రియ లేదా వాయు వినిమయం అనేది మరి మొక్కల్లో ఆకులు జరుగుతుంది. కానీ కొన్ని రకాల కాండాల్లో, బెరడులో కూడా జరుగుతుంది. అదేవిధంగా రైజోపోరియా రైజోపోరా అది చేసేటువంటి ఈ యొక్క శ్వాస వేర్లలో కూడా ఉన్నటువంటి ఈ యొక్క శ్వాస రంధ్రాలు కూడా ఆ యొక్క మొక్కల్లో వాయు వినిమయం అయితే జరుగుతుంది. ఇది కిరణజన్య సంక్రియకు, శ్వాసక్రియకు మధ్య భేదము. ఇక నెక్స్ట్ పోతే కిరణజన్య సంయోక్రియకు మరి బాహ్య కారకాలైనటువంటి ఈ యొక్క కార్బన్ డయాక్సైడ్ అనేది కూడా అవసరమవుతుంది. ఈ యొక్క కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించుకునే మొక్కలనేవి ఈ యొక్క పిండి పదార్థాన్ని తొలగించుకోవడం, ఈ యొక్క పిండి పదార్థాన్ని తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. మరి కిరణజన్య సంయోక్రియలో కార్బన్ ఆక్సైడ్ యొక్క ఆవశ్యకత ఏంటో నెక్స్ట్ వీడియో చూద్దాము. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.